మదనపల్లి పట్టణంలో రెడ్డప్ప నాయుడు కాలనీ అపార్ట్మెంట్ వెనుక భాగంలో ఉన్న బహుదా కాలువను ఆక్రమణలను వెంటనే తొలగించి ఆ బహుదా కాలువ ఆక్రమణకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు బహుజన్ యువ సేన బీవైఎస్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం గమనిస్తే ఒక పక్క మన అన్నమయ్య జిల్లాలో మరీ ముఖ్యంగా మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతంలో మన కలెక్టర్ గారైన నిశాంత్ కుమార్ గారు ప్రభుత్వం చేపట్టిన జలధార ప్రోగ్రాంని చాలా పెద్ద ఎత్తున ప్రిస్టేజియస్గా తీసుకొని వాటి ద్వారా నీటిని ప్రజలందరికీ అందించాలా, భూగర్భ జలాలని ఉత్పత్తి చేయాలా అని చెప్పి అంత పెద్ద ఎత్తున మన కలెక్టర్ గారు కష్టపడుతుంటే, మరోవైపు మన ఎమ్మెల్యే గారైన షాజహాన్ పాషా అన్న గారు ఓ పక్క బహుదా పూడికలు తీయడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బహుదా పూడికలు తీసి అక్కడ బహుదా పూడికల ద్వారా నుండి నీరును సరఫరా చేసి అక్కడంతా చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ పొలాలన్నింటిని కూడా వ్యవసాయం చేసుకునే వీలులాగా చేయాలని చెప్పి ఒక పక్క వాళ్ళు పాటుపడుతుంటే, ఒక పక్క బహుదా కాలువ ముఖ్యంగా ఎక్కడైతే ప్రవాహం జరుగుతుందో అక్కడ అంటే రెడ్డప్ప నాయుడు కాలనీ అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ ఉన్న బహుదా వంకని చూస్తే కొంతమంది అక్కడ ఉన్న ల్యాండ్ ఓనర్స్ దాని పక్కన భూమి వాళ్ళు ఏం చేశారంటే పూర్తిగా వేస్టేజ్ని అంతా తోలేసి ఆ వంకను మొత్తం పూడ్చేసినారు. ఆ వంకలో ఎప్పుడో కొంతమంది అక్కడున్న పేదలు వంకలోనే వాళ్ళకి స్థలాలు లేకుండా వాళ్ళని పూడ్చుకునే స్థలాలు లేకపోతే అక్కడ పూడ్చుకుండే సమాధుల పైన కూడా మట్టిని తోసేసిన పరిస్థితి మీరు చూడొచ్చు. ఒక పక్క శవాల్ని మట్టి తోలేశారు, వంకని ఇక్కడ చూస్తే ప్రవాహం జరుగుతున్న వంకను కూడా పూర్తిగా క్లోజ్ చేసేశారు. ఇలాగా వాగుల్ని వంకల్ని బహుదా కాలువల్ని కబ్జా చేసేసి వాటిని ఫ్లాట్ల రూపంలోగా మార్చేసి ఆ ఫ్లాట్లని అమాయక ప్రజలకు అమ్మేసి క్యాష్ చేసుకొని తీరా అమాయక పేద ప్రజలు అక్కడ పోయి ఏదైనా నిర్మాణం చేసుకోవాలంటే అది కాలువ అని చెప్పేసి కాలువ ఆక్రమణకు గురైపోయి నీళ్లు ప్రవాహం జరగకుండా వ్యవసాయానికి నీటి ఎడద వచ్చి చాలా ఇబ్బంది పడుతుంది. దీనిపైన బహుదా ప్రాజెక్టుకి నీరు చేరాలంటే ముఖ్యంగా బహుదా కాలువ పూడికలను తీయాలని చెప్పి గతంలో బహుజన్ యువ సేన బీవైఎస్ ఆధ్వర్యంలో ఎన్నోసార్లు మేము మొరబెట్టుకుంటే వాళ్ళు కూడా ప్రభుత్వం వారు, ఎమ్మెల్యే గారు, అలాగే కలెక్టర్ గారు అందరూ ముందరకు వచ్చి ఓ పక్క ఆ పనులు చేస్తుంటే, ఒక పక్క మేము అధికార పార్టీ నాయకులం అని చెప్పి మాకు అధికార పార్టీ నాయకులు సపోర్ట్ ఉందని చెప్పి నీట్గా ఇట్లా కాలువలను ఆక్రమణ చేస్తున్నా కూడా రెవెన్యూ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఎందుకు పట్టించుకోవడం లేదు? అంటే పట్టణం నడిబొడ్డులో ఇంత కబ్జాకు గురవుతుంటే కాలువ పూడ్చేసి కబ్జాకేసి ఫ్లాట్లు అమ్ముతుంటే కూడా ఫ్లాట్లు చేస్తుంటే కూడా మీకు తెలియదు ఈ విషయము. తెలిసినా కూడా మీరు ఏమి కూడా పట్టించుకోకుండా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారా అని చెప్పి మేము ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. కావున ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఏదైతే కాలువని కబ్జా చేసి కాలువ పూడ్చేశారో వాటినంతా కూడా తొలగించి ఆ దుశ్చర్యకు పాల్పడిన వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్.